గ్రామంలో ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెయ్యి, రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాం. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నాం? ఇప్పుడు రేపు ఇస్తా అన్నావు, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు, ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా, జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మూడోది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగంలో పంటల బీమా చేస్తామని ఊదరగొట్టారు. 2.5 ఏళ్ళు అయింది, పంటల బీమా అయిందా? పంటల బీమా చేయకపోతేవి వడగళ్ల వాన వల్ల, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ₹1 ఆర్థిక సాయం చేయలేదు. మా దగ్గర 3 సీజన్లలో వడగళ్ల వాన వల్ల పంటలు దెబ్బతిన్నాయి. 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, మధ్యలో వర్షాకాలంలో కూడా తుఫాను వల్ల, అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎన్యూమరైజేషన్ చేసి ప్రభుత్వానికి పంపించాం. ఈ వడగళ్ల వానతో నష్టపోయిన సిద్దిపేట రైతులకు, రాష్ట్ర రైతులకు కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ మాట తప్పినావు, ఎన్నికల్లో ఊదరగొట్టి రైతు బంధు ఎగ్గొట్టినావు 3 పంటలకు. వడగళ్ల వాన, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు కూడా నష్టమైన ఇంతవరకు నయా పైసా ఇవ్వలేదు. వాటికి తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కొత్తగా మంజూరు చేసింది లేదు. కానీ ఇవాళ మా పనులు రద్దు చేశారు. సరే, మేము కష్టపడ్డాం, భూమి సేకరించినాం, నీళ్లు తెచ్చినాం, మంజూరు తెచ్చినాం, పనులు పూర్తి